మన ఏరియా కౌన్సిలర్ అయినటువంటి అనిత శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయ బృందం మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు మరియు క్షాత్రోపాధ్యాయులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులారా, మీ అందరికీ ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటో కొంత అవగతం అయి ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఏదో పొద్దున్నే 6 గంటలకు లేచి రోడ్లెంపటి తిరిగి ఆ బ్యాండు లేదా వాటిని కొట్టి పలగొట్టి ఊరంతా తిరిగి వస్తే ఇది గణతంత్ర దినోత్సవము అని అనుకుంటున్నారు కదా. కాదు, ఈ గణతంత్ర దినోత్సవానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భంగా ఎంతోమంది నాయకులు, జాతీయ నాయకులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి ఈ స్వతంత్రాన్ని తీసుకురావడం కొరకు ప్రయత్నం చేసిన సందర్భంలో మరి ఈ యొక్క ఆంగ్లేయ నిరంకుశ పరిపాలనకు నిజంగా ఇప్పుడు ఒక 70 సంవత్సరాల తర్వాత అయ్యో ఇంగ్లీష్ వాడే బాగుండే అనేటటువంటి భావన వస్తున్నది. కానీ ఆ రోజు 78 సంవత్సరాల క్రితం గాన ఆలోచన చేస్తే ఈ ఇండియన్ అంటే భారతదేశ ప్రజల యొక్క స్థితిగతులు చాలా దుర్భరంగా ఉండేవి. మీరు కూర్చొని అల్లజేయనికే కాదమ్మా, అంటే ఆ రోజు ఉండేటటువంటి భారతీయ ప్రజలను గాన ఊహించుకుంటే మీరు చరిత్రలోకి వెళితే చాలా ఘోరంగా మన పరిస్థితులు ఉండేవి. మనం ఓన్లీ పనిచేసేటటువంటి కార్మికులుగా లేదా వెట్టి చాకిరీ చేసేటటువంటి ప్రజలుగా మన యొక్క జీవన విధానం ఉండేది. ఆ జీవన విధానానికి వ్యతిరేకంగా మా రాజ్యం, మా దేశం మేమే పరిపాలన చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఆ రోజు ఉండేటటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలో ఎంతోమంది పోరాటం చేసి 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది వీరులు త్యాగం చేసిండ్రు. మీరు ఇక్కడ వేషాలు వేసుకుంటున్నారు. భగత్ సింగ్ నూనూగు మీసాలు కూడా రానటువంటి, అంటే అతి చిన్న వయసులో ఈ దేశ స్వాతంత్రం కొరకు ఆ రోజు పోరాటం చేస్తున్నటువంటి ప్రజల యొక్క నినాదం కానీ అభిప్రాయం కానీ ఈ ఆంగ్లేయ ప్రభుత్వానికి వినపడదు కనుక ఎట్లా మనము వాళ్ళను వినపడేట్లు చేయాలని చెప్పేసి ఆ రోజు ఉండేటటువంటి సమావేశ మందిరంలో బాంబులతో దాడి చేస్తే ఆ బాంబు శబ్దానికి కనీసం మేము ఇంత నిరసన తెలియజేస్తున్నాం అనేటటువంటి భావన కలగాలనేటటువంటి దశలో ఆ రోజు వారు నిరసన తెలియజేసినటువంటి సందర్భం. ఆ నిరసన తెలియజేసేటటువంటి క్రమంలో అక్కడ ఉండేటటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ రోజు వాళ్ళను విప్లవకారులు అనొచ్చు లేదా స్వాతంత్ర పోరాట యోధులు అనొచ్చు, అట్లాంటి వాళ్లను ఉరిదీయడం కూడా జరిగింది. కనుక అట్లాంటి మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆంగ్లేయుల యొక్క
పరిపాలనా విధానం ద్వారానే మన పరిపాలన చేసుకుంటూ ఉన్నాం కనుక అట్లాంటి పరిపాలనా విధానం మనకొద్దు. మనమే కూడా మన భారతీయులం కూడా పరిపాలన చేసుకునేటటువంటి సామర్థ్యం ఉన్నది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనేటటువంటి ఉద్దేశం చేత మనకు కూడా ఈ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి. అంటే మన స్కూల్ కంటే టైం టేబుల్ అంటాం కదా బిడ్డ, ఆ టైం టేబుల్ లాగా ఈ దేశ పరిపాలన సాగించడం కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగబద్ధంగానే ఆ రాజ్యాంగం ప్రకారంగానే మనం పరిపాలన చేస్తే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు అందించడానికి వీలవుతుంది. కనుక ఆ రకమైనటువంటి రాజ్యాంగం కొరకు 1930లో ఆ ఇండియన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నది. ఆ తర్వాత 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఈ రాజ్యాంగాన్ని ఆమోదం పొందినాం. మరి ఈ రాజ్యాంగాన్ని అంటే రచించడం కొరకు ఏర్పాటైనటువంటి ఈ రాజ్యాంగం యొక్క నిర్మాణం కొరకు ఆ రోజు ఉండేటటువంటి ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన, రచనా సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఏర్పాటైనటువంటి సంఘం ఆ యొక్క 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేక దేశాలు పర్యటన చేసి మన దేశానికి అనుకూలమైనటువంటి ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడము, అది 49 నవంబర్ 26 నాడు ఆమోదం చేయడము, అది ఈరోజు 1950 జనవరి 26వ తారీఖు నుంచి అది అమల్లోకి రావడం ద్వారా మనం అందరం కూడా స్వతంత్ర భారత పౌరులుగా ఎదగడం జరిగింది. అందుకొరకు దానికి గణతంత్ర దినోత్సవం అంటాం. కనుక ప్రియమైనటువంటి విద్యార్థులారా, 1950 జనవరి 26వ తారీఖు నుంచి మన రాజ్యాంగం ప్రకారంగా మనము పరిపాలన చేసుకుంటున్నాము. ఈ దేశ ప్రజలకు ఏముండాలి, ఏ అవసరాలు అనేటట్టు. సార్ మళ్ళీ ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అంటే, ఈ దేశాన్ని రక్షించేటటువంటి వాళ్ళు కానీ, ఈ దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి వాళ్ళు కానీ మీరే. ఈరోజు ఉండేటటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు కనుక మీరందరూ కూడా ఇట్లాంటి స్కూల్లో చదువుకున్నటువంటి ఏపీ అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు మన పాఠశాలలో కూడా ఎదగాలని చెప్పేసి మీరందరూ కూడా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి మంచి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి విద్యార్థులుగా పైకి వచ్చి మీరందరూ కూడా దేశంలో ఎదురయ్యేటటువంటి దేశానికి మన యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాల నుండి వచ్చేటటువంటి ముప్పును కూడా కాపాడాల్సినటువంటి లేదా రక్షించాల్సినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది. కనుకనే మనం ప్రతి సంవత్సరము జనవరి 26వ తారీఖు నాడు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ దేశం కొరకు పాటుపడినటువంటి జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తిని మీలో రగల్చడం కొరకే ఈ రకమైనటువంటి జాతీయ పండుగను మనం జరుపుకుంటున్నాం. కనుక ఎవరో దేశంలో ఉండేటటువంటి ప్రజలెవరు కూడా ఈ జాతీయ పండుగలైనటువంటి 15th ఆగస్టును 26 జనవరిని జరుపుకుంటలేరు. మనకెందుకని కాదు, మనమే ఈ దేశాన్ని నిర్మించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థులు కనుక మరి ఈరోజు మన పాఠశాలకు ఎన్సిసి రావడం గర్వకారణం. మరి ఈ ఎన్సిసిలో ఉండేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేశం అంటే కాపాడడం కొరకు ఒక సైనికులుగా తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కనుక మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థులుగా రోజు పాఠశాలకు వచ్చి మీరు టీచర్లు బోధించేటటువంటి మీ అధ్యాపకులు బోధించేటటువంటి అంశాలను చక్కగా నేర్చుకొని, అదేవిధంగా గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎస్ఎస్సి ఫలితాలు మనము జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్కూళ్లకు ఆదర్శప్రాయంగా టాప్లో నిలబడాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆకాంక్షిస్తూ మరి అదేవిధంగా మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ముగిస్తున్నాను.